నాతో ఇప్పుడు ఉన్నాడా? దేవుడు నాతో ఇప్పుడు ఉంటే ఈ దారి దొంగలకి నేను దొరికి ఉండేవాడిని కాదు కదా. ఒకవేళ దొరికి ఉంటే దేవుడు దిగి వచ్చి ఆ దారి దోపిడీగాళ్ళని ఒక్కసారి డిస్ట్రిబ్యూషన్ కొట్టి పక్కన పడేసి నేనున్నా నీకేం కలవపడక వెళ్ళు నువ్వు మీటింగ్కి అని చెప్పుకుంటే బాగుంది కదా. అలా దేవుడు చెప్పలేదు. నేను ఈ ప్రపంచం అంతా ప్రకటిస్తున్నాను. ఈరోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను, నేను సినిమాకి వెళ్ళటం లేదు, ఎక్కడో నేను సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళటం లేదు, మీటింగ్కి వెళుతూ ఉంటుంటే ఇలాంటి సంఘటన జరిగింది ఏంటి అని చాలా కుళ్ళిపోయాడు. సో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని కదిలించినటువంటి దైవజనులకు అందరికీ ఇలాంటి సంఘటనలు ఉన్నాయన్నమాట. ఇలా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడే రివైవల్ జరగదు. దైవజనుడు తన హృదయాన్ని తెల్ల కాగితంలాగా అప్పగించుకుంటే ఆ పట్టణం ఏ పట్టణంలో దైవజనుడు ఉన్నాడో ఆ పట్టణానికి ఉద్యోగం వస్తుంది. దైవజనుడు ఎలా ఉండాలి అని చెప్పాను మీకు. తెల్ల కాగితాలు ఉంటాయి. ఇంకా నేను లేను అని అనుకుంటున్నాను. అందుకే ఈ పట్టణంలో ఇంకా నేను ఉద్యోగాన్ని చూడలేకపోతున్నాను. ఈ పట్టణంలో చాలా తిరిగెత్తున్నాను, చాలా ప్రకటన చేస్తుంటాను, ఊరు కూడా తిరుగుతుంటాను. కానీ ఈ పట్టణంలో ఇంకా నేను కోరుకున్న ఉద్యోగం నేను ఎందుకు చూడలేకపోతున్నాను అంటే నాలోనే ఇంకా ఏదో లోపం ఉంది. నా హృదయంలో ఎక్కడో ఒక చిన్న మచ్చ, దాగు, ముడతలు ఉన్నాయి. అవి కానీ లేకపోతే నేను ఈ పట్టణంలో ఒక ఉద్యోగం చూసి ఉండేవాడిని. దిస్ ఇస్ మై పర్సనల్ కన్విక్షన్. It is not for anybody else I am talking. It is my personal conviction.